హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు నేను మీకు డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకోగలమా, అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ట్యాబ్లెట్స్ వాడాలి, ట్యాబ్లెట్స్ వాడి తర్వాత ఇన్సులిన్కి వెళ్ళినప్పుడు ఇన్సులిన్ కంపల్సరీగా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నానండి. డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల్లో ట్యాబ్లెట్స్ వాడిన కంట్రోల్ అవ్వకపోవటం, తర్వాత ట్యాబ్లెట్ డోస్ పెంచుకొని ఆల్మోస్ట్ అన్ని ట్యాబ్లెట్స్ వాడేయటము, ఆ తర్వాత ఇన్సులిన్కి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాము. ఇది కొంతమందికి 5 ఏళ్లలో జరుగుతుంది, కొంతమందికి 10 ఏళ్లలో జరుగుతుంది, కొంతమందికి 20 ఏళ్లలో జరుగుతుంది, కొంతమంది ట్యాబ్లెట్స్తోనే జీవితాంతం గడుపుతారు. ఇది ఒక్కొక్కళ్ళ జెనెటికల్ మోడిఫికేషన్ బట్టి, జెనెటికల్ డిజైనింగ్ బట్టి ఉంటుందండి. అయితే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ పైన వాళ్ళకి చాలామందికి అటాక్ అవుతుంది. సో వీళ్ళు కంపల్సరీగా ట్యాబ్లెట్ వాడాలా, దాన్ని రివర్స్ చేసుకోగలమా అంటే కంపల్సరీ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరము ఏమీ ఉండదండి. దీంట్లో మనం డయాబెటీస్లో ప్రీ డయాబెటీస్ అని అంటాము. ప్రీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు మనకి ట్యాబ్లెట్ మనం పెట్టకుండా దానికి ఒక స్పెసిఫైడ్ డయాబెటిక్ డైట్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. అది కనుక ఫాలో అయ్యి మేము చెప్పినట్టు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అయితే కనుక ఆ డయాబెటీస్ని మనం 99% మనం రివర్స్ చేసుకోగలం అండి. ట్యాబ్లెట్స్ వెళ్ళి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లనే కాకుండా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి, అంటే కొన్నాళ్ళు ఒక 2-3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ డయాబెటీస్ వచ్చి ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైన డైట్ ఉంటుందండి. ఈ డైట్ కనుక ఫాలో అయితే క్రమేణా ట్యాబ్లెట్ డోస్ తగ్గించడము, కొంతమందికి అయితే ట్యాబ్లెట్స్ పూర్తిగా తీసేయడం కూడా జరిగింది. ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న ఫోన్ నెంబర్కి నన్ను కన్సల్ట్ చేయండి.